ఆప్తవాక్య శబ్ద, ఆప్తులు చెప్పేవాళ్ళు వాళ్ళ వాక్యాలు శబ్ద ప్రమాణము. వాడు మహా ఋషి అయ్యా, వాడు చెప్పింది సత్యం, అది వాడు చెప్పాడు కనుక, ఆ మహా తల్లి చెప్పింది కనుక కరెక్ట్. అది వీడే నీ తండ్రి, ఆ మహాతల్లి చెప్పింది, ఆ తల్లి చూపించలేదు కదా. వీడు ఎలా తండ్రి అయ్యాడు, ఎలా చూపిస్తుంది ఆవిడే? ప్రూఫ్ అయినా చూపిస్తుంది ఏంటి? లేదు. వీడు నీ తండ్రి అంటే వాడే నీ తండ్రి. బుద్ధుడు చెప్పాడు కనుక అది సత్యమే ఉంటుంది. ఆది శంకరాచార్యులు చెప్పాక అది సత్యమే ఉంటుంది. లిండా గుడ్మెన్ 300 సంవత్సరాలు ఉండి ఆవిడ ఎన్నో పుస్తకాలు రాసింది. ఆవిడ రాసి చెప్పింది కనుక పుస్తకాలన్నీ సత్యమే ఉంటాయి. అసత్యం ఎందుకు ఉంటుంది? లోప్సాంగ్ రంప హాస్టల్ ట్రావెల్ చేశాను, ఆకాశ రికార్డు చూశాను, నా జన్మలన్నీ చూసుకున్నాను అని చెప్తే కరెక్టే ఉంటుంది. ఎందుకు తప్పెందుకు చెప్తాడు ఆయన? ఆయనకే పట్టింది. ఆయన అవన్నీ చూశాడు, చేశాడు. మనం చూడలేదు, చేయలేదు. ఆకాశ రికార్డు తెలియదు, హాస్టల్ ట్రావెల్ లేదు, సిల్వర్ కార్డు చూడలేదు. కానీ ఆయన చెప్పాడు కనుక అదంతా ఉంది. ఆ సిల్వర్ కార్డు ఉంది, ఆ ఆకాశ రికార్డు ఉంది, అన్ని లోకాలు ఉన్నాయి. అన్ని బిసెంట్ కాజల్ బాడీ, సూప్రాకాజల్ బాడీ, మెంటల్ బాడీ, యాస్ట్రల్ బాడీ అన్నింటినీ చెప్పింది ఆవిడ. నిన్ను పుస్తకాలు రాసింది ఆవిడ. ఎలా రాస్తుంది? నువ్వెందుకు రాయలేవు? నువ్వు ప్రత్యక్షంగా అవన్నీ చూడలేదు. ఆవిడెందుకు రాసింది? అవన్నీ ప్రత్యక్షంగా చూసిన కనుక రాసింది. ఒక అతను హిమాలయాల్లోకి వెళ్ళి పుస్తకాలు రాస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నందప్రసాద్ గారు ఉన్నారు, మన నందప్రసాద్. ఆయన హిమాలయాన్ని తిరిగాడు, అన్ని కథలన్నీ చెప్తున్నాడు హిమాలయాల గురించి. నందప్రసాద్ తిరిగి వచ్చాడు కనుక అతనికి అది ప్రత్యక్ష ప్రమాణము, అతను చెప్పింది మనకి శబ్ద ప్రమాణం. అతను అవన్నీ తిరిగి వచ్చాడు నందప్రసాద్. హిమాలయాలు ఎక్కడెక్కడికో వెళ్ళాడు, ఎంతమందినో తీసుకెళ్ళాడు. ఆ విషయాలన్నీ చెప్తుంటే మనం అలా కళ్ళు అప్పగించి నోరు అప్పగించి మనం వింటున్నాం. నందప్రసాద్ చెప్పింది సత్యము, ఆయన అనుభవించి చెప్పాడు మనకి. నేను వెళ్ళలేదు హిమాలయాలకి, ఆ విధంగా నేను చూడలేదు, నాకు ఎలా తెలుస్తాయి? నేను ఇంట్లో కూర్చున్నాను హైదరాబాద్లో. హిమాలయాల గురించి ఎవరు చెప్తారు? ఆ తిరిగిన వాళ్ళు చెప్తారు, నందప్రసాద్ చెప్తాడు. మనం అవునా, అలా ఉందా, అక్కడ అలా జరిగిందా, మనకి అది ప్రమాణం. మనకి అవునయ్యా, నేను వెళ్ళానయ్యా, అవన్నీ చూశానయ్యా, అక్కడ ఇలా ఉందయ్యా, ఇలా ఉందయ్యా, ఇలా ఉందయ్యా, ఇలా ఉందయ్యా అని చెప్తాడు నందప్రసాద్. ఇంత పెద్ద కథ చెప్తాడు, రోజుకో కథ చెప్తాడు. నందప్రసాద్కి అది ప్రత్యక్ష ప్రమాణము, మనకి శబ్ద ప్రమాణము. ఆయన ప్రత్యక్షంగా చూశాడు హిమాలయాలన్నీ. లోప్సాంగ్ రంపాకి ఆకాశ రికార్డ్సు, సిల్వర్ కార్డు, ఆస్ట్రల్ బాడీ, ట్రావెల్ ఇవన్నీ ప్రత్యక్ష ప్రమాణం ఆయనకి. ఆయన అవన్నీ చేశాడు. ఆయన నందప్రసాద్ అవన్నీ చేయలేదు. నందప్రసాద్ హిమాలయాలు తిరిగాడు, ఆయన ప్రత్యక్షంగా చూశాడు. లోప్సాంగ్ రంప ప్రత్యక్షంగా ఆయన బాడీలోంచి బయటకు వచ్చేసి ఆకాశ రికార్డ్స్ చూశాడు, దాని గురించి రాశాడు ఆయన. ఎంతోమంది రాశారు ఆకాశ రికార్డ్స్ గురించి, వాళ్ళందరిది టాలీ అవుతుంది. వాళ్ళందరికీ అది ప్రత్యక్ష ప్రమాణం, మనకి వాళ్ళందరూ చెప్పింది శబ్ద ప్రమాణము. ఆ తల్లి వీడిని తండ్రి అని చెప్తే మనం ఎలా నమ్ముతామో, వీళ్ళందరూ ఆ ఆకాశ రికార్డు గురించి చెప్తే మనం అంతా నమ్ముతాము. నందప్రసాద్ ఆ హిమాలయాల గురించి అంతా చెప్తే అంత నమ్ముతాము. మనము నమ్మి తీరవలసిందే. ఎందుకంటే నందప్రసాద్ ఎప్పుడు అబద్ధం చెప్పాడు. నందప్రసాద్ సత్యమైన వ్యక్తి, లోప్సాంగ్ రంప సత్యమైన వ్యక్తి. ఎన్నో బాధలు అనుభవించాడు, అన్ని బాధలను తట్టుకుని మరి ఆయన పుస్తకాలను రాశాడు అనుభవాల్లోంచి. సోక్రటీస్ చెప్పిందంతా సత్యమే. ఎందుకంటే సోక్రటీస్ ఏదంటే వాడు విషం ఇచ్చినా విషం తాగేశాడు ఆయన, అంతటి సత్యమూర్తి ఆయన. కనుక సోక్రటీస్ ఏదైనా చెప్పినా అది పర్ఫెక్టే, కరెక్టే. ఎందుకంటే సోక్రటీస్ గొప్ప ఆప్తుడు, సత్యవాక్ పరిపాలకుడు. రాముడు సత్యవాక్ పరిపాలకుడు. సత్యంగా వస్తుంది రాముడి నోట్లోంచి. 4 ప్రమాణాలు ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. శబ్ద ప్రమాణము, ఉపమాన ప్రమాణము, అనుమాన ప్రమాణము, ప్రత్యక్ష ప్రమాణము. స్వామి రామ ఆయన భూమిలో 10 రోజులు ఉండేవాడు. ఆయన పైన అంతా కప్పేసి, గాలి ఆడదే ఏమీ లేదు 10 రోజులు కప్పేసేవారు. ఆయన టెస్టులన్నీ చేసేవారు, బాడీ టెస్టులన్నీ. ఆయన గొప్ప యోగి, హిమాలయ యోగి, మన పైలట్ బాబా లాగా. 10 రోజులు భూమిలో పెట్టినా వాళ్ళు బతికే ఉన్నారు. వాళ్ళకి అవన్నీ ప్రత్యక్ష ప్రమాణాలు, వాళ్ళు చేశారు. ఆ సైంటిస్టులు వాళ్ళకి టెస్టులు చేసిన వాళ్ళంతా వాళ్ళు అన్ని వైర్లది పెట్టి చూశారంట. అవును, ఒక మనిషి
వారం రోజులు గాలి లేకుండా ఉండగలడు, ఉన్నాడు, మేము చూసాము, టెస్ట్ చేశాము ప్రత్యక్షంగా సైంటిస్టులు, స్వామి రామాని, పైలట్ బాబాని. ఆ సైంటిస్టులకిను అదంతా ప్రత్యక్ష ప్రమాణం. వాళ్ళు పుస్తకాలు రాశారు అవన్నీ చేసి. మేము స్వామి రామాని ఇలా చేశాము, పైలట్ బాబాని ఇలా చేశాము. 10 రోజుల తర్వాత మళ్ళీ బయటకు తీస్తే వాళ్ళు అలానే ఉన్నారు, నవ్వుతూ వచ్చారు బయటికి. మనకి 2 నిమిషాలు గాలి అయితే మనం చచ్చిపోతాం మనం. వాళ్ళు 10 రోజులు గాలి లేకుండా ఉన్నా కూడాను, నీళ్ళలో ఉన్నా, గాలిలో ఉన్నా, మట్టిలో ఉన్నా వాళ్ళు బతికొచ్చారు. వాళ్ళ యోగ సాధన అలాంటిది. మేము టెస్ట్ చేసాము, మేము చూసాము. ఎన్నెన్నో ప్రయోగాలు చేశారు స్వామి రామ మీద, మరి పైలట్ బాబా మీద. మరి ఆ పైలట్ బాబా మాటలు విశ్వసనీయం కాకుండా ఎలా ఉంటాయి? ఆ స్వామి రామ మాటలు విశ్వసనీయం కాకుండా ఇంకెలా ఉంటాయి? వాళ్ళ మాటలే మనకి ప్రమాణాలు. నేను ఇలాంటి వాళ్ళందరి ప్రమాణాలు పుస్తకాలు చదివే నేను ఇంతటి వాడిని అయ్యాను. వాళ్ళందరి మాటలు నేను నమ్మాను, నా జీవితాన్ని నేను మార్చుకున్నాను. ఒక తల్లి వీడే నీ తండ్రి అని చెప్పినప్పుడు ఆ తండ్రిని నేను యాక్సెప్ట్ చేశాను. ఆ తండ్రితోనే నేను జీవించాను. ఆ తండ్రి కొడుకుగా నన్ను నేను మలుచుకున్నాను. ఆ తండ్రి అని ఎవరు చెప్పారు? మా అమ్మగారు చెప్పారు కనుక అతనే నా తండ్రి. మా అమ్మగారు చెప్పారు కనుక నా జీవితాంతో ఆ తండ్రితోనే నేను ఉంటాను. ఇలాంటి గొప్ప గొప్ప యోగులంతా చెప్పిన విషయాలతోనే నేను ఉంటాను. వాళ్ళు చెప్పిన మాటలన్నీ నాకు శబ్ద ప్రమాణాలు. నాకు అంతకన్నా వేరే ప్రమాణం అక్కర్లేదు. ఇంకోటి ఎవడొచ్చి నాకు ట్రైనింగ్ ఇవ్వక్కర్లేదు, నన్ను ప్రూఫ్ అడగక్కర్లేదు. వీళ్ళు చెప్పిందే ప్రూఫ్. భగవద్గీత ఏది చెప్పిందో అదే ప్రూఫ్ నాకు. అర్జున, నువ్వు నేను ఎన్నో జన్మలు తీసుకున్నాము, నాకు అన్నీ తెలుసు, నీకు తెలియదు బోడి విధవా అంటే నేను నమ్ముతాను. అవును, నాకు తెలియదు, కృష్ణుడికి తెలుసు. ఆయన చిన్నప్పటి నుంచి ధ్యాన సాధన చేశాడు. 4 ఏళ్ల నుంచి నేను చేయలేదు. నా చిన్నప్పుడు నేను ధ్యాన సాధన చేయలేదు, మా తల్లిదండ్రులు చెప్పలేదు. నాకెలా తెలుస్తుంది? కృష్ణుడికి చెప్పారు, ధ్యాన సాధన చేశాడు, ఆయన అన్ని తెలుసుకున్నాడు కనుక చెప్పాడు. బహూని మే జన్మాని వ్యతీతాని జన్మాని తవచాత్మ అని చెప్పేసి కృష్ణుడు చెప్పాడు కనుక అవన్నీ సత్యమే. జన్మలు ఉన్నాయి. జన్మలు ఉండకుండా ఎలా ఉంటాయి? కృష్ణుడు చెప్పాడు కదా, భగవద్గీతలో ఉంది కదా, బహూని మే జన్మాని తవచార్జన అని చెప్పేసి. కనుక ఇవన్నీ శబ్ద ప్రమాణాలు మై డియర్ ఫ్రెండ్స్. చాలామంది పిరమిడ్ మాస్టర్స్ ఏమంటారు? పత్రికారు చెప్పారు కనుక మేము నమ్ముతాము. ఎవరు ఆ పత్రికారు అంటే ఆయనకు ఆప్తుడు, సత్యమే చెప్తాడు, ఆయనకి జరిగిందే చెప్తాడు, జరగంది చెప్పడు. ఆయన అనేక రకాల ప్రమాణాలతో తెలుసుకుందామని చెప్తాడు. శబ్ద ప్రమాణం ద్వారా, ఉపమాన ప్రమాణం ద్వారా, అనుమాన ప్రమాణం ద్వారా, ప్రత్యక్ష ప్రమాణం ద్వారా తెలుసుకుందామని చెప్తాడు ఆయన. పిరమిడ్ మాస్టర్లకు నేను చెప్పే వాక్యాలు శబ్ద ప్రమాణాలు, వాళ్ళ సొంత అనుభవాలు ప్రత్యక్ష ప్రమాణాలు. ఆయన చెప్పడం కాదు, అవి మేము చేసాము ధ్యానము, మాకు కూడా అది కనపడింది, సిల్వర్ కార్డ్ కనపడింది, ఆకర్షిత కనపడ్డాయి, మా జన్మలు మేము చూసుకున్నాము. ఎంతోమంది చెప్తున్నారు నాకు, మా జన్మ మేము చూసుకున్నాం స్వామీజీ. రోజుకొకరు నాకు చెప్తుంటారు తమ జన్మల గురించి. వాళ్ళు చెప్పింది వాళ్ళకి ప్రత్యక్ష అనుభవం. వాళ్ళు చెప్పగా నేను విన్నది నాకు శబ్ద ప్రమాణం. ఎవరో ముఖం తెలియని వాళ్ళు వచ్చి నాకు చెప్తుంటే అదే కదా నాకు ప్రమాణం. అంతకన్నా ప్రమాణం ఏముంది? నేను మీ లెక్చర్ విన్నాను స్వామీజీ, నేను ధ్యానం చేశాను, నాకు ఇలా జరిగింది, నాకు కృష్ణుడు కనబడ్డాడు, నాకు నా గత జన్మలు కనబడ్డాయి, నేను ఇలా అమెరికా పొద్దున్న వెళ్ళి వచ్చాను అంటే అంతకన్నా అక్కడ వెళ్ళి చూసి వచ్చాను, అక్కడ ఏం జరుగుతుందో నేను చూసి వచ్చాను, మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఇవన్నీ చూసి వచ్చాను. అక్కడ మళ్ళీపోయి అడిగితే అలానే ఉంది అక్కడ. నేను రోజు అందరి అనుభవాలు వింటుంటాను. అందరి యొక్క అనుభవాలు నాకు శబ్ద ప్రమాణాలు. నాకు ఎన్ని ప్రమాణాలు వస్తాయో రోజుకి. ఎక్కడెక్కడి నుంచి, అమెరికా నుంచి, కాలిఫోర్నియా నుంచి ఫోన్ చేసి చెప్తారు, స్వామీజీ ఇవాళ ధ్యానం చేసాం, మీరు మాకు కనపడ్డారు, వచ్చి ఇలా ఇచ్చారు. నిన్న రాయ్పూర్లో ఒక ఆవిడ చెప్తోంది, నేను న్యూటన్ క్లాస్కి వెళ్దాం అనుకున్నాను, నాకు టికెట్ అంతా చివరి నిమిషంలో నాకు టికెట్ దొరకలేదు, నేను క్యాన్సిల్ చేసుకుందాం అనుకున్నాను, కానీ ఆ రోజు మార్నింగ్ మీరు నాకు కనపడ్డారు, కనబట్టి మీరు వెంటనే బస్సు ఉంది, పోయి నువ్వు వెళ్ళు అని చెప్పారు. నేను బస్సు దగ్గర వెళ్తే బస్సు ఉండేది, బయలుదేరి వికారాబాద్కి వెళ్ళానని చెప్పింది ఆవిడ, రాయ్పూర్ ఆవిడే. ఇది నాకు శబ్ద ప్రమాణము.
ఆవిడికి ఆ ధ్యానంలో గురువుగారు కనబడడం ఆవిడకి ప్రత్యక్ష ప్రమాణము. ఆవిడ చెప్పింది నాకు శబ్ద ప్రమాణం. నా దగ్గర ఎన్ని శబ్ద ప్రమాణాలు ఉన్నాయో లెక్కే లేదు.